హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. నేను మీ రక్షిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి హెల్తీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక నేను ఒక ఎగ్ ఒక పొటాటోతోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి. ఇలా ఆలూని మనం ఫస్ట్ శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇలా పీల్ చేసేసి ఇలా మంచిగా తురుముకోవాలి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చేటట్టుగా మంచిగా మొత్తం అంతా తురిమేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలి. పొటాటోలో స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది హెల్త్కి అంత మంచిది కాదు. సో ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా చేతులతో లేదా స్ట్రైనర్తో మనం వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బటర్ని వాడుతున్నాను. బటర్కి బదులు ఆయిల్ని కూడా వాడచ్చు. సో నో ప్రాబ్లం. తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, సో దాని అంతటిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని ఇలా పగలగొట్టుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ని, అలాగే ఒక పించు వరకు గరం మసాలాని వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా ఇలా ఫోర్క్తోని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వరకు కొత్తిమీరని, అలాగే కలర్ కోసం నేను ఒక పించు వరకు పసుపును కూడా వేసేసుకొని మనం చల్లార పెట్టుకున్న ఫ్రైడ్ పొటాటోస్ని కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆమ్లెట్ వేస్ట్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అందులోనే మనం మిక్స్ చేసుకున్న పొటాటో ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. నేనైతే ఇక్కడ 1/2 ఇంచు మందం ఉండే విధంగా నేను స్ప్రెడ్ చేసుకున్నాను. సో కావాలంటే పల్చగా అయినా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం 2 వైపులా కాల్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అసలు శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఆమ్లెట్ అనేది ఎంత ప్లఫీగా మంచిగా గోల్డెన్ కలర్లో కాలుతూ చాలా మంచిగా కుక్ అయింది కదా. సో దీన్ని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. సో హై ఫ్లేమ్లో పెడితే ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి లో ఫ్లేమ్ మీద మనం దీన్ని మొత్తాన్ని కుక్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. నిజంగా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఈ విధంగా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు సో ఇలాగే ఈజీగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి. చాలా హెల్తీ కూడా, చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు. ఎలా ఉంది ప్రాసెస్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.